మేషరాశివారికి మే నెలలో భారీ మార్పులు రాబోతున్నాయి. గ్రహాల సంచారం మీ జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతోంది? మే 15 వరకు సూర్యుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. దీనివల్ల మీ అధికారం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రమోషన్ల సూచనలు ఉన్నాయి. అయితే మే 15 తర్వాత గ్రహాలన్నీ వృషభరాశిలోకి మారుతున్నాయి. గురుగ్రహం కూడా ధనస్థానంలో ఉండటం మీకు పెద్ద బలం. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. కానీ ఒక విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాస్యాధిపతి కుజుడు వ్యయస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల అనవసరపు ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల వల్ల డబ్బు వృధా అయ్యే ఛాన్సుంది. శని ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి ఎదురవ్వచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు గందగోళానికి గురికాకండి. ప్రతి విషయంలోనూ క్లారిటీ మెయింటైన్ చేయడం ముఖ్యం. బిజినెస్ డీల్స్ చేసేటప్పుడు పేపర్ వర్క్ చెక్ చేసుకోండి. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు. బుధ సంచారం వల్ల కమ్యూనికేషన్ లోపాలు తలెత్తుతాయి. మీ మాట తీరును నియంత్రించుకోవడం ఈ నెలలో అవసరం. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యవద్దు. ముఖ్యంగా నిద్రలేమి సమస్య వేధించే అవకాశముంది. ఈ నెలలో మీకు అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. పరిహారం కోసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోషాలు తొలగుతాయి. మొత్తంగా మేషరాశికి ఇది పరీక్ష అందు ప్రగతి కాలం. ఏ పనైనా ప్లానింగ్తో చేస్తే విజయం మీదే. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, మీ మేషరాశి మిత్రులతో షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఆల్ ద బెస్ట్ ఫర్ మే 2026.